అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కేకే స్పోర్ట్స్ రివ్యూ. నిన్న వాంఖడే స్టేడియంలో జరిగింది మామూలు మ్యాచ్ కాదు. ఒక అగ్నిపర్వతం పేలింది. 229 పరుగుల భారీ లక్ష్యం. ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ఇది అతిపెద్ద రన్ చేస్. రోహిత్ శర్మ మళ్లీ తన ఫామ్లోకి రావడం, రికెల్టన్ విధ్వంసం. అసలు ఏం జరిగిందంటే, టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకుంది. కానీ లక్నో బ్యాటర్లు పవర్ ప్లే నుండే విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ కేవలం 21 బంతుల్లో 63 పరుగులు. ఇందులో 8 సిక్సర్లు ఉన్నాయంటే నమ్ముతారా? ప్రతి బంతిని స్టేడియం బయట పడేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఆడాడు. లక్నో స్కోర్ 250 దాటుతుంది అనుకున్న టైంలో ముంబై బౌలర్ కార్బిన్ బాష్ ఒకే ఓవర్లో పురాన్ మరియు మార్ష్ను అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. చివర్లో బుమ్రా వేసిన యార్కర్లు లక్నోని 228 పరుగుల వద్ద కట్టడి చేశాయి. ఇక 229 పరుగుల చేసింగ్ మొదలైంది. అందరి కళ్ళు రోహిత్ శర్మ పైనే ఉన్నాయి. గాయం తర్వాత వచ్చిన రోహిత్ శర్మ తన పాత హిట్ మ్యాన్ రూపాన్ని చూపించాడు. 44 బంతుల్లో 84 పరుగులు. మరోవైపు రైన్ రెకెల్టన్ అటాకింగ్ తో లక్నో బౌలర్లు చేతులెత్తేశారు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఎక్కడ తప్పు చేశాడు? అంత భారీ స్కోర్ ఉన్నా ఎందుకు ఓడిపోయారు? బౌలింగ్ మార్పుల్లో జాప్యం, ముఖ్యంగా స్పిన్నర్లను ఆలస్యంగా తీసుకురావడం లక్నో కంపముంచింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేస్ లో దూసుకువచ్చింది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో సమీకరణలు మారిపోయాయి. మరి ముంబై ఫైనల్ కి వెళ్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెదరు. థ్యాంక్ యూ.